ఈవేళ పేపర్లో చూశాను, కృష్ణా జిల్లాలో ఒక ఊరిలో చంద్రబాబు నాయుడు గారికి పెద్ద కటౌట్ పెట్టి పెద్ద పెద్ద దండలేసి దానికి పూజలు చేస్తున్నారు. ఏంటంటే అంటే కింద రాశాడు, పట్టిసీమ నీరిచ్చి కృష్ణా జిల్లాని ఆదుకున్నటువంటి అపర భగీరథుడికి పూజలు. నేను తీవ్ర ఆవేదన చెందేటువంటి విషయం, పోలవరం వీళ్ళు పక్కన పెట్టేశారు. అసలు మీకు పోలవరం కట్టే ఉద్దేశం ఉందా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, నిన్ను పుట్టించిన నీ బాబు వచ్చి కూడా ఈ ప్రాజెక్ట్ ఆపలేడు. కృష్ణానది నీ బాబు సొమ్ము అనుకున్నావా? ఇవే డైలాగులు. నీ అయ్య రాసిచ్చాడా నీ కృష్ణానది? ఒక జలవనరుల సంఘం ఉంటుంది, దాంట్లో కొన్ని కేటాయింపులు జరుగుతాయి. ఆ కేటాయింపుల్లో తేడాలు వచ్చినప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం, నెగోషియేట్ చేస్తాం. రెండు రాష్ట్రాల మధ్య విషయం ఇది. నీ బాబు సొమ్ము అని అడుగుతాడా ఒక ముఖ్యమంత్రి? ఎందుకు అడిగాడయ్యా అంటే, పట్టిసీమ నువ్వెలా కట్టుకున్నావని అడిగాడు. ఆఖరిని ఇచ్చిన ముక్తాయింపు ఏంటంటే, నీకు ఏ పర్మిషన్ ఉందని పట్టిసీమ కట్టావు? నేను అదే చెప్తున్నా ముందు నుంచి. ఈ పట్టిసీమ కట్టేటప్పుడే మీరు సిడబ్ల్యూసీకో లెటర్ రాసుంటే, రాశారు, కట్టడం పూర్తి అయిపోయిన తర్వాత పెట్టామా పర్మిషను? వస్తుంది పర్మిషన్ రాకుండా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఎందుకు మీరు ఈ విధంగా చేయవలసి వచ్చిందని నేను అడుగుతూ వచ్చా. కానీ డబ్బులు తోడుకోవడం కోసం కానీ ఈ తోటం పెడితే, పోలవరం లేకుండా ఈ తోటమే పర్మనెంట్ చేద్దాం అనుకుంటే జాతికి మీరు చేసే తక్కువ ద్రోహం కాదు. పోలవరం పెడితే మనం 1000 టీఎంసీ వాడుకున్నామని అడిగేవాడు లేడు. ఈవేళ మీరు 80 టీఎంసీ ప్రాజెక్ట్ కడితే నీ బాబు సొమ్ము అని అడుగుతున్నాడు కేసీఆర్. పోలవరం కట్టాక 3000 సముద్రంలో పోతుంటే 2990 వాడుకున్నా కూడా అడిగేటట్లేదు, ఎందుకంటే అంతా సముద్రంలో పోయేదే. అటువంటి పోలవరం ప్రాజెక్ట్ని మీరు పక్కన పెట్టి పట్టిసీమ ఇటు పురుషోత్తపట్నం మొదలెట్టాక కన్ఫర్మ్ అయిపోయింది. ఏడాదిలో ఈ నీళ్ళు ఇచ్చేస్తుంటే పురుషోత్తపట్నం 1700 కోట్లు పెట్టి అక్కడ ఎందుకు పెట్టాలి? సరిగ్గా ఎక్కడైతే పోలవరం ఎడంకాలో తవ్వాలో అక్కడ పురుషోత్తపట్నం పంపింగ్ స్కీము, ఎక్కడైతే కుడికాలలో నీళ్ళు వెళ్ళాలో అక్కడ పట్టిసీమ పంపింగ్ స్కీము. ఏమనుకోవాలి దీన్ని? దీనికి సమాధానం చెప్పరా అంటే, నువ్వు తిన్నదెంత? మీరు రాజశేఖర రెడ్డి తినేశాడు. రాజశేఖర రెడ్డికి నువ్వు ప్రధాన సలహాదారుడివి, శిష్యుడివి. ఇవన్నీ అందరికీ తెలుసు. నేను రాజశేఖర రెడ్డి నాకు రాజకీయంగా రాజశేఖర రెడ్డి చాలా సహాయపడ్డాడు. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. నాకు రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం. చెప్పు నువ్వు ఏం తినేశాడో.